హలో ఎవరీవన్, నేను మీ యోగి. ఈరోజైతే మీకోసం ఒక కొత్త టాపిక్‌తో అయితే వచ్చా. సో, నేను చాలామందికి అడిగా, ఎందుకురా అంత ఫోకస్ చేయట్లేదంటే, మాకు అసెట్స్ ఉన్నాయిరా, ఆస్తులున్నాయి. సో, మేము ఎట్లైనా బతికిపోగలము అంటున్నారు. సో, వాడికి తెలీదేంటంటే, నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ మై స్టేట్. చాలా రిచ్‌గా ఉండేవాళ్ళం. బట్ మా డాడీ, మా బాబాయ్ ఏమంటే, చాలా రిచ్‌గా ఉండేవాళ్ళం కదా! వాళ్ళంతా వర్క్ చేయకుండా సరిగ్గా చదవలే వాళ్ళ టైంలో. సో, అట్లా అట్లా డే బై డే అంటే ఆస్తులు తగ్గిపోతాయి కదా! ఇంకా ఇన్‌కమ్ లేకుండా వర్క్స్ అయిపోతాయి. సో, అట్లా అయిందనమాట. నా 10థ్ బర్త్‌డేకైతే ఆహ్, ఊరు మొత్తం పిలిసి కేక్ కట్ చేయించి వేరే లెవెల్ చేసాం. అంత రిచ్. సో, కొన్ని డేస్ అయిన తర్వాత ఇంకా వర్క్ లేదు, ఇన్‌కమ్ లేదు. ఇంకా ఆస్తులనేవి సెల్లింగ్స్ అట్లా అట్లా అయిపోతున్నాయి. సో, అట్లా అయిపోయిన తర్వాత ఇంకా నా నేనైతే ప్రతి పండగకి అవని 10 డ్రెసెస్ తీసేవాడిని. పండగ అవని, లేకపోతే దసరా అవని, ఏమవని 10 డ్రెస్సులు. చిన్న పండగ అవని, చిన్న ఫెస్టివల్ అవని 10 డ్రెస్సులు తీసేవాడిని. అట్లా ఉండే నా లైఫ్. సో, ఇప్పుడేమవుతుందంటే, నాకు ఇంటర్ వరకు కూడా మా మా డాడీ అప్పుడు ఇంటర్‌లో కొంచెం అయింది. చాలా ఆశలు తగ్గిపోగానే అప్పుడు అర్థమైంది. ఓకే. అనుకోని ఇంకా వర్క్ స్టార్ట్ అయ్యారు. బట్ సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యి ఇంకా కాలయితే ఇరిగిపోయాయి. సో, అప్పుడు నేను క్రికెటర్‌ని. సో, ఎక్కువ క్రికెట్ మీద ఫోకస్ చేశా. నేనైతే 24 అవర్స్‌లో మాక్సిమం ఒక 18 అవర్స్ గ్రౌండ్‌లో ఉండేవాడిని. మా కోచ్ కూడా నాతోనే ఉండేవారు. నేను అసలు ఫీల్ అయింది ఇక్కడికి రిగ్రెట్ అంటే మా కోచ్‌కి వదిలేసి వచ్చేసాను. అది నాకు చాలా బాధేస్తుంది. బట్ నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇంటర్ అయిన తర్వాత నాకు ఒక సార్ అయితే పిలిచి నా దగ్గరికొచ్చి "నువ్వు క్రికెట్ ప్రాక్టీస్ చెయి. నువ్వు సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయ్యావు. లేదు అంటే నా దగ్గర నీకు జాబ్ ఇస్తా 30,000 అదే త్రో ఆమెను ఏసుకోవచ్చు. లేకపోతే నా దగ్గర ఉండిపోవచ్చు" అని చెప్పారు. బట్ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చదవడం లేదా ఆ వర్క్‌కెళ్ళడం. నాకు అక్కడ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా డాడీకి అసలు కాలు బాలేదు. ఇంట్లో ఇన్‌కమ్ లేదు. అసెట్స్ డే బై డే తగ్గిపోతున్నాయి ఇంకా. మా చెల్లి కూడా ఉంది.